ఇంద్రకీలాద్రిపై అంతర్గత పోరు నెలకొందా? దుర్గగుడి పాలక మండలి చైర్మన్ ఏకాకి అయ్యారా? అధికార యంత్రాంగం వర్సెస్ చైర్మన్గా ఫైట్ జరుగుతోందా? చైర్మన్కు సహకరించేందుకు సీసీని కూడా నియమించకపోవడం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? లెట్స్ వాచ్. విజయవాడ దుర్గగుడి పాలక మండలికి భక్తికి సంబంధించిన అంశాల కంటే వర్గ రాజకీయాల చర్చకే కేంద్ర బిందువుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మవారి సేవలో నిమగ్నమై ఉండాల్సిన కొందరు ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తుండగా భక్తుల సౌకర్యాల విషయం మాత్రం పక్కన పడుతున్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక బొర్రా రాధాకృష్ణకు చైర్మన్ బాధ్యతలు అప్పగించగా ప్రారంభంలో సమన్వయంతో సాగిన వ్యవహారాలు కాలక్రమేణా ట్రస్ట్ బోర్డు వర్సెస్ ఉద్యోగులు అన్నట్టుగా మారింది. ఆలయ పరిపాలనలో కీలక భాగమైన పాలక మండలిని పక్కనబెట్టి అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయంలో అమలు చేసే కీలక నిర్ణయాలను కనీసం చైర్మన్ కు కూడా తెలియజేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆలయ అభివృద్ధి పరిపాలనలో ట్రస్ట్ బోర్డు పాత్ర ఎంతో కీలకం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం నుంచి ఆలయ వ్యవస్థను పర్యవేక్షించడం వరకు చైర్మన్ బాధ్యతలు విస్తృతంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం కనకదుర్గమ్మ దేవస్థానంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆలయ ఉద్యోగులు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ను పూర్తిగా పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాల్సిన అధికారులు కనీసం ఫోన్ ద్వారా సమాచారం కూడా అందించిన పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆలయంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులంతా ఒక వర్గంగా ఏర్పడి చైర్మన్ కు సహాయ నిరాకరణ వైఖరి అవలంబిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు చైర్మన్ వివిధ విభాగాలపై స్వయంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమాలపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి సంపద దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ ఆవరణంలో ఉంటూ భక్తుల సేవలో మమేకం అవుతున్నారు. ఈ చర్యలు మింగుడుపడని ఉద్యోగులు ఆయనతో అంటిమిట్టున్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ కు ప్రత్యేకంగా ఒక ఛాంబర్ కేటాయిస్తారు. ఆయనకు అటెండర్లు సీసీని దేవస్థానం నియమిస్తోంది. అయితే బోర్డు ఏర్పడి ఇన్ని రోజులైనా కంప్యూటర్ పరిజ్ఞానం సరైన అవగాహన ఉన్న సీసీ ఒకరిని కూడా ఇక్కడ నియమించకపోగా ఆయన దగ్గర విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను అంతర్గత బదిలీల పేరుతో మార్చడంపై చైర్మన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ 6 నెలల్లో 3 సీసీలను మార్చడారంటే వర్గపోరు తీవ్రస్థాయి అర్థమవుతోంది. పైగా దుర్గగుడి చైర్మన్ భద్రత కోసం 2 హోంగార్డులు ఉంటే వారిని కూడా దేవస్థానం అధికారులు ఇటీవల ఉపసంహరించుకోవటం విశేషం. రాష్ట్రంలో అతిపెద్ద ఆలయమైన ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో ప్రవర్తించే తీరు ఇలాగేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలతో అత్యంత సాన్నిహిత్యంగా చైర్మన్ బొర్రా గాంధీకి ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరితో మంచి సంబంధాలు ఉన్న చైర్మన్ పై తప్పుడు సమాచారాన్ని ఆలయ ఉద్యోగులు అందిస్తూ వారి మధ్య మనస్పర్ధలు తీసుకువచ్చేలా చేస్తున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వర్సెస్ చైర్మన్ వివాదం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.